మీకు బాగా ఇష్టమైన సింగర్? బాగా ఇష్టమైన సింగర్ చాలా అంటే టెక్నికల్గా చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళల్లో ఇది ఇష్టం, వీళ్ళల్లో ఇది ఇష్టం, వీళ్ళల్లో ఇది ఇష్టం అని. బట్ ఆన్ అన్ యావరేజ్ బాలు గారు, చిత్ర గారు మై ఫేవరెట్. ఎస్, ఎవరికైనా బాలుగారు అని చెప్తారు. ఇప్పుడు ఈ జనరేషన్ అడిగితే యా ఆ జనరేషన్ అందులో కూడా కొంతమంది ఘంటసాల గారు బాలు గారినే ఎక్కువ చెప్తారు. అవును, ఎందుకంటే అది ఇంకా వాళ్ళ ఐకాన్స్ అంతే అన్ని అంతే అంతే. సో బాలు గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బాలు గారితో పాడుతా తీగ. సో నేను అంటే ఆయన ఎప్పుడు చాలా జోవియల్గా ఉంటారు. సీరియస్గా చాలా తక్కువ సార్లు కలుస్తారు, చూస్తాము. కానీ ఆయన సీరియస్ అయితే మాత్రం అమ్మో మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో షూటింగ్స్ అప్పుడు కూడా చాలా డిసిప్లైన్డ్ కానీ, లేకపోతే టైంకి వస్తారు. తర్వాత మేమందరం చిన్నపిల్లలు, ఆయన ముందు మేము పాడుతున్నప్పుడు మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా ఉంచడానికి చాలా ట్రై చేసేవారు. అండ్ ఫస్ట్ పాట ఏ పాట పాడారు మీరు ఆయన ఆయన ఎదురుగా? పాండవులు పాండవులు తొమ్మిదా పంచ పాండవులు, షావుకర్ జానకి గారి పాట. పంచ పాండవులు యమ్మ తొమ్మిదా, ఇది పాడాను ఫస్ట్ రౌండ్ లో పాడుతా తీగ. సో అదే చాలా ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే యూ కాంట్ స్లిప్ అ వర్డ్. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక మీనింగ్ ఉంటుంది, దానికి ఒక ఇట్ హ్యాస్ టు బి. ఏది పడితే అది ఆయన ముందు మాట్లాడకూడదు. తర్వాత ఆయన చాలా 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 ఎక్స్పీరియన్స్ కదా. ఓ పాట వెనకాల ఎవరు పని చేశారు, అది ఎప్పుడు జరిగింది అన్నీ చెప్తారు. తర్వాత మన మాట కూడా స్పష్టంగా లేకపోతే కరెక్ట్ చేస్తారు. నువ్వు కొంచెం నోరు తెరిచి మాట్లాడాలి లేకపోతే. సో అవన్నీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఐ కెన్ ప్రౌడ్లీ సే, నేను ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడినా, ఇంగ్లీష్ ఎంత ఎక్కువ మాట్లాడినా, చాలామంది నువ్వు తెలుగు అమ్మాయివే కదా ఇంగ్లీష్ ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎంత నన్ను ట్రోల్ చేసినా ఐ డోంట్ కేర్. నేను తెలుగు చాలా బాగా మాట్లాడతాను. తెలుగు అండర్స్టాండింగ్ కూడా, పొయిటిక్గా కూడా వెరీ హై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బికాస్ ఆఫ్ పాడుతా తీగ. ఎస్, అంటే ఆయన తెలుగు మాస్టర్ అని పేరు పెట్టినందుకు నిజంగా తెలుగు మాస్టర్ లాగా నేర్పించారు. సో అదృష్టవంతులు. సో ఆ ఫౌండేషన్ ఏదైతే పడిందో బాలు గారి దగ్గర, అది అది ఇంకా అది వెళ్తూ ఉంటుంది, అది టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు ఆయన్ని. కానీ ఆయన తొందరగా వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఆఫ్ కోర్స్, చాలా వెరీ బిగ్ లాస్ ఫర్ ఎవ్రీవన్. డెఫినెట్లీ. నిజంగా అది చాలా చాలా అది కలిచివేసిన. మీరు గుండె చేయించుకున్నా అన్నారు కదా, బాలు గారు హాస్పిటలైజ్ అయిపోయినప్పుడు నేను మొక్కుకున్నాను డైరెక్ట్ గా, లైవ్ పెట్టి మరి చెప్పేసా, బాలు గారు కోలుకోవాలి, నేను నేను లైఫ్ లో ఎప్పుడు, నా చిన్నప్పుడు నాకు తెలుసు, తర్వాత నాకు తెలియదు. సో నేను నా జుట్టు అంటే నాకు ప్రాణం, పెద్ద జుట్టు ఉంటుంది, ఇచ్చేస్తాను నేను అని. సో అంత ఏడ్చే అసలు నేను ఒక గుక్క పెట్టి ఏడ్చేసాను, పిచ్చి అంతే. నేను ఆయన అడ్మైర్ చేస్తాను యాక్చువల్లీ. చాలా సార్లు కలిసాము, నన్ను బాగా గుర్తుపెట్టుకొని పలకరిస్తారు. ఆయన ఎదురుగా పాడాం కానీ స్టేజ్ మీద కాదు, బయట ప్రోగ్రామ్స్. సో ఆయనతో కలిసి పాడలేకపోయాను, అది ఒక్కటి ఉండిపోయింది నాకు, అదొక్క మిస్ అయ్యాను నేను.